వాక్యంలోనికి వెళ్తా ఉన్నాను. మత్తయి సువార్త 22వ అధ్యాయం 31 నుండి చదువుతా ఉన్నాను. మత్తయి సువార్త 22వ అధ్యాయం 31వ వచనం నుండి చదువుతా ఉన్నాను. దయచేసి గమనించండి. మృతుల పునరుద్ధానమును గూర్చి నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడనై ఉన్నానని దేవుడు మీతో చెప్పిన మాట మీరు చదవలేదా? ఆయన సజీవులకే దేవుడు గాని మృతులకు దేవుడు కాడని వారితో చెప్పాను. జనులది విని ఆయన బోధకు ఆశ్చర్యపడిరి. చిన్న ప్రార్థన చేస్తాను. దయగల మా తండ్రి, మీకు స్తోత్రము చెల్లిస్తున్నాం. హైదరాబాదు నాయనా సిటీలో నాయనా మీరు ఏర్పరచుకున్న న్యూ లైఫ్ టెంపుల్ను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. క్రిస్టియన్ అసెంబ్లీ ద్వారా మీరు జరిగిస్తున్న పరిచర్య అంతటిని బట్టి మీకు స్తోత్రాలు. ఇక్కడ పరిచర్యలో పాలు పొందుతూ సహకరిస్తున్న పెద్దలను బట్టి, వారి కుటుంబాలను బట్టి మీకు స్తోత్రం. ఇది నా ప్రభువా, మీ మరణ పునరుద్ధానములను జ్ఞాపకం చేసుకొని ఆరాధించడానికి కృపను గ్రహించారు. ఈ సమయంలో మీ వాక్యమును ధ్యానిస్తూ ముందుకు సాగుతూ ఉండగా మీ యొక్క కృప మా మీద ఉంచి ప్రభువా, ఈ వాక్య భాగం మాకు అర్థమయ్యే రీతిలో బోధించి మమ్మల్ని బలపరుచుదురని నిలబడిన నీ దాసునైన నన్ను ప్రభువా మీ యొక్క గాయపు నీడలో దాచి మీ నోటి బోరగా వాడుకొని మహిమ పొందాలని ప్రార్థన చేస్తూ మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువు నామములో స్తుతించి ప్రార్థన చేసి వేడుకుంటున్నాం ప్రియ తండ్రి, ఆమేన్. మంచిది. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మత్తయి సువార్త 22వ అధ్యాయము 31వ వచనాన్ని నుంచి చదువుకున్నాం. యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ ఉన్న వారితో మాట్లాడుతూ ఉన్నాడు. ఏ విషయం మాట్లాడుతున్నాడు అంటే మృతుల పునరుద్ధానమును గురించి మాట్లాడుతున్నాడు. మృతుల పునరుద్ధానం, మృతులైన వారు తిరిగి లేపబడతారు అని యేసు ప్రభువారు చెప్తున్నాడు. మృతుల పునరుద్ధానాన్ని గురించి, మృతులకు పునరుద్ధానం ఉంది అనే మాట చెప్పారు. ఇక్కడ ఎందుకు వచ్చింది ఈ సందర్భం అంటే, అక్కడ కొంతమంది వచ్చి మృతుల పునరుద్ధానము లేదు అని చెప్తా ఉన్నారు. మృతులైన వారికి పునరుద్ధానము లేదని చెప్పేది వారు. చూడండి 23వ వచనంలో పునరుద్ధానము లేదని చెప్పేది సద్దూకయ్యులు ఆ దినమున ఆయన యొద్దకు వచ్చిరి. యేసు ప్రభు దగ్గరకు వచ్చి పునరుద్ధానము లేదు, చనిపోయిన వారు ఇంకా వారి సంగతి అంతే, కాబట్టి పునరుద్ధానం లేదు అని చెప్తుంటే యేసు ప్రభు వారు 31వ వచనం దగ్గర నుంచి మాట్లాడుతూ మృతుల పునరుద్ధానమును గురించి ఆయన నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడనై ఉన్నానని ఆయన మీతో చెప్పిన మాట మీరు చదవలేదా? ఆయన పరలోకపు తండ్రి మీతో చెప్పిన మాట మీరు లేఖనాల్లో చదవలేదా? చాలాసార్లు దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు ఎలాగూ ప్రత్యక్షపరుచుకున్నాడంటే, నేను అబ్రహాము దేవుడను, నేను ఇస్సాకు దేవుడను, నేను యాకోబు దేవుడను అని చెప్పాడు. వాళ్ళు వింటా ఉన్నారు. ఆ పునరుద్ధానమే లేదంటే వాళ్ళ దేవుడిని చెప్పాడు, బాగానే ఉంది. కిందకు వచ్చేసరికి చూడండి 33వ వచనం చదువుతున్నాం. 33వ వచనం, ఆయన సజీవులకే దేవుడు కానీ మృతులకు దేవుడు కాదని వారితో చెప్పాను. వాళ్ళు వింటా ఉన్నప్పుడు యేసు ప్రభువు వారు చెప్పాడు, ఆయన ఇలాగ చెప్పాడు. పరలోకపు తండ్రి ఏం చెప్పాడంటే, ఆయన అబ్రహాము దేవుణ్ణి అన్నాడు, ఇస్సాకు దేవుణ్ణి అన్నాడు, యాకోబు దేవుణ్ణి అన్నాడు అని చెప్తే వాళ్ళు వింటా ఉన్నారు. మళ్ళీ 33వ వచనంలో అన్నాడు, ఆయన సజీవులకే దేవుడు కానీ మృతులకు దేవుడు కాదు అనేలేకే వాళ్ళకి ఆశ్చర్యం వేసింది. వారి బోధ విని యేసు ప్రభు బోధకు ఆశ్చర్యపడిరి అని ఉంది. యేసు ప్రభు బోధకు ఏమయ్యారు? ఆశ్చర్యపడ్డారు. ఆయన సజీవులకే దేవుడు అన్నాడు. ఇప్పుడు అబ్రహాం, ఇస్సాకు, యాకోబులు ఎవరు చెప్పండి? యేసు ప్రభు మాట ప్రకారం వారెవరు? సజీవులు. పరలోకపు తండ్రి మాట ప్రకారం వాళ్ళు సజీవులు. వాళ్ళు ఉన్నారా ఇప్పుడు ఆ సమయంలో? యేసు ప్రభు మాట్లాడే సమయంలో ఉన్నారంటే లేరు. వాళ్ళు చనిపోయి ఉన్నారు. అదేంటి చచ్చిపోయిన వాళ్ళు సజీవులు అంటాడేంటి? చచ్చిపోయిన వాళ్ళు సజీవులు అయితే ఇప్పుడు మేము బతికున్న వాళ్ళం మేమెవరివి?
వాళ్ళకి డౌట్ వస్తుంది. ఇప్పుడు ఈ మాటలు వింటున్న వాళ్ళకి యేసు ప్రభు మాటలకు ఎందుకు ఆశ్చర్యం కలుగుతుందంటే, అదేంటి చచ్చిపోయిన వాళ్ళు సజీవులు అంటాడు, బతికున్నాం మేమెవరివి? ఎవరు వీళ్ళు అంటే ప్రభు చెప్పే మాట ఏంటంటే, మీరు జీవించుతున్నారన్న పేరే ఉంది కానీ మీరు మృతులు. మీరు తాగుతున్నారు, తిరుగుతున్నారు, మాట్లాడుతున్నారు, నడుస్తున్నారు, పనులు చేసుకుంటున్నారని ఉంది కానీ మీరు మృతులు. వారు సజీవులు. చచ్చిపోయిన వాళ్ళు సజీవులు అంటాడేంటి, బతికిన వాళ్ళని మృతులు అంటాడేంటంటే, ఎవరు దేవునితో సహవాసం లేదో, ఎవరికి దేవునితో సంబంధం లేదో, ఎవరు దేవుని కలిగి లేరో వాళ్ళందరూ కూడా లోకంలో మృతులు. అది యేసుప్రభు వారు చెప్పింది. యేసుప్రభు వారు చెప్పే మాట ఏంటంటే, సహవాసం లేనివాడు, సంబంధం లేనివాడు, దేవునితో కలిసి ఉండనివాడు, వాడు బ్రతికి ఉన్నా సరే, జీవిస్తున్నా సరే మృతుడే. వీరు అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు అనువారు దేవునితో సంబంధం కలిగిన వారు. అందుకే వాళ్ళని సజీవులని దేవుడు లేఖనాల్లో తెలియజేశాడు. ఈ మాట చెప్పింది ఎవరో కాదు, స్వయాన యేసు ప్రభువే చెబుతున్నాడు. ఆయన సజీవులకే దేవుడు, మృతులకు దేవుడు కాదు. అయితే ఇక్కడున్న మనము యేసు ప్రభువుతో సంబంధం ఉంటే సజీవులు, యేసు ప్రభువుతో సహవాసం ఉంటే సజీవులం. గుర్తుపెట్టుకోండి. ఒకవేళ ఇక్కడికి వచ్చినా సరే, నేను మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నా, ఇక్కడ మందిరంలో కూర్చున్నా సరే, యేసు ప్రభువుతో నీకు సహవాసం లేదా, యేసు ప్రభువుతో సంబంధం లేదా నీకు, యు ఆర్ ట్రీటెడ్ యాజ్ డెడ్. అదే యేసు ప్రభు చెప్తాడు, నాతో సహవాసం లేనివాడు, నాతో సంబంధం లేనివాడు వాడు మృతుడు. ఒకసారి యేసు ప్రభు దగ్గరకు ఒక శిష్యుడు వచ్చి, యేసు ప్రభు నిన్ను వెంబడించాలని నాకు ఆశ ఉందయ్యా, నేను వస్తాను. అయితే నాకు ఒక్కటి, మా నాన్నగారు చనిపోయారు, ఆయన్ని పాతి పెట్టుకొని వస్తానన్నాడు. ప్రభు అన్నాడు, మృతులు తమ మృతులను మృతులు చచ్చిపోయిన వాళ్ళని పాతి పెట్టుకోమను అంటే వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు అందరు. ఏంటి ఈయన బోధ ఇట్లా ఉంది, మృతులు అంటారేంటి అంటే వాళ్ళు ఆత్మీయంగా మృతులు. ఆ చచ్చిపోయిన తండ్రి శారీరకంగా చనిపోయాడు, ఆయన చనిపోయాడు, వీళ్ళు మృతులు. ఈ మృతులైన వారు మృతులను పాతి పెట్టుకొన నీవు వచ్చి నన్ను వెంబడించు. ఇప్పుడు మరలా ప్రేమతో జ్ఞాపకం చేస్తున్నాను, నీవు సజీవుడువా అంటే, సజీవుడు అంటే ఇప్పుడే చెప్పా క్లారిఫికేషన్, యేసు ప్రభువుతో సంబంధం ఉంటేనే నువ్వు సజీవుడవు. యేసు ప్రభువుతో సంబంధం లేకపోతే నువ్వు బ్రతికి ఉండి కూడా చనిపోయిన వానితో సమానం. మేము బతికే ఉన్నాం, మా పనులు మేము చేసుకుంటున్నాం అనుకుంటున్నారు, బట్ దే ఆర్ నాట్ అలైవ్, దే ఆర్ డెడ్ అన్నాడు యేసు ప్రభు. దోస్ హూ హ్యావ్ నో రిలేషన్షిప్ విత్ మీ దే ఆర్ డెడ్ అని అర్థం. నాతో సంబంధం లేని వాళ్ళు, నాతో సహవాసం లేని వాళ్ళు, వాళ్ళు బ్రతికి ఉండియో చచ్చిన వారితో సమానం. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు వారు సజీవులు. వా, ఎంత క్లారిఫికేషన్ ఇచ్చాడు యేసు. మరి ఈ రోజైనా యేసు ప్రభువుతో సంబంధం పెట్టుకుంటావా? వస్తున్నావు, దేవుని సన్నిధికి వస్తున్నావు, చాలా మంచిది. రావడం అనేది ఖచ్చితంగా దీవెనకరం. కానీ సంబంధం ఉందా? యేసు ప్రభువుతో సహవాసం ఉందా? నిజంగా ఆయనతో మాట్లాడుతున్నావా? ఆయన వాక్యాన్ని చదువుతున్నావా? ఆయన వాక్యాన్ని జాగ్రత్తగా వింటున్నావా? అప్పుడు నువ్వు దీవించబడతావు. సజీవుల లెక్కలోనికి ఆయనతో సంబంధం ఉండాలి అనేది మొట్టమొదటి. రెండో విషయం చెప్తాను జాగ్రత్తగా. ఎవరైనా తమకంటే గొప్ప వాళ్ళ పేరు చెప్పుకుంటారు. తమకంటే ప్రధానమంత్రి మాకు బంధువు అండి, ముఖ్యమంత్రి మాకు బంధువు అండి, ఫలానా రవాణా శాఖ మంత్రి మాకు బంధువు అండి, ఫలానా కలెక్టర్ మాకు బంధువు అండి అంటే వాళ్ళ స్థాయికి మించి ఉన్న వాళ్ళ పేరు చెప్పుకొని వీళ్ళు మాకు తెలుసండి మా బంధువు అండి అంటారు.
కానీ సృష్టికర్త అయిన దేవుడు, సర్వాధికారి అయిన దేవుడు అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల పేరు చెప్పి నేను వారి దేవుణ్ణి అంటున్నాడు. ఇది వినడానికి చాలా ఆశ్చర్యం వేస్తుంది నాకు చాలా. ప్రభువా, మానవులమైన మేమెంతటి వారము, సృష్టికర్త అయిన నీవు ఎంత గొప్ప దేవుడివి, సర్వాన్ని జ్ఞానంతో సృష్టించిన దేవుడు, మహాసృష్టికర్త ఆయన చాలా తెలివిగలవాడండి. ఆయన జ్ఞానమునకు మితి లేదు అని ఉంది దైవ గ్రంథంలో. ఆయన జ్ఞానమునకు మితి, అంత జ్ఞానం కలిగిన దేవుడు ఒక మానవుడి పేరు చెప్పుకొని నేను వారి దేవుణ్ణి అంటున్నాడండి. వాస్తవంగా మనం అనాలి, మాకు ఆయన దేవుడండి, మా దేవుడండి అనాలి. కానీ దేవుడు అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల పేరు చెప్పుకొని నేను వారి దేవుడను అంటున్నాడు. నాకు ఆశ్చర్యం ఏంటండి. మళ్ళీ ఇంకొక మాట కూడా అడుగుతున్నా, ఎప్పుడైనా నీ పేరు చెప్పుకొని దేవుడు నేను ఫలానా ఆయన దేవుణ్ణని చెప్పుకోవటానికి అలాంటి క్యారెక్టర్, అలాంటి ప్రవర్తన, అలాంటి జీవితం కలిగి ఉన్నామా? చాలామంది మనం చెప్పుకుంటాం. రాజు అయిన నెబుకద్నెజర్ రాపిచ్చాడు, ఈ దానియేలు దేవుడు అన్నాడు. దానియేలును బట్టి దేవునికి ఏమొచ్చింది అంటే గొప్పతనం వచ్చింది. అబ్బా, ఈ దానియేలుకి ఒక దేవుడు ఉన్నాడు, ఆ దేవుడు గొప్పవాడండి, ఈ దానియేలు దేవుడు అన్నాడు. అంటే దానియేలును బట్టి. యోనా అన్నాడు, నేనెవరినో తెలుసా అన్నాడు. ఈయన చెప్పుకుంటున్నాడు ఏమని, నేను ఆకాశమునకును భూమికి సృష్టికర్త అయినా దేవుని దాసుడను, ప్రవక్తను అని ఈయన చెప్పుకుంటున్నాడు. ఒక రాజు చెప్పడం కాదండి, ప్రవక్త చెప్పుకోవడం కాదు దేవుడి గురించి. దేవుడు తానే వీళ్ళ గురించి చెప్తుంది, నేను అబ్రహాము దేవుడను. అంటే ఆ రెఫరెన్స్లన్నీ పాత నిబంధన గ్రంథంలో ఉంటాయి. చివరిగా మోషేతో పర్టికులర్గా దేవుడు కనబడి, మోషే నేను నీ పితరులైన అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను. ఇస్సాకుతో చెప్పాడు నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడు అన్నాను. యాకోబుతో చెప్పాడు నీ తండ్రి అయిన అబ్రహాము ఇస్సాకుల దేవుడని. మోషేతో చెప్పాడు అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల దేవుడని. అది ఆ కాన్సీక్వెన్స్, అలా ఆ సీక్వెన్స్లో చెప్పుకుంటా వచ్చాడు దేవుడు. అది కొత్త నిబంధనలోకి వచ్చేలేకే యేసు ప్రభు చెప్తున్నాడు, ఆయన సజీవులకు దేవుడు, ఆయన వారికి దేవుడు. అట్లయితే ఈ దేవుడు నిన్ను గురించి, నన్ను గురించి చెప్పగలడా ఒక్కసారైనా? నా బిడ్డలు వీళ్ళు, నేను వీరికి దేవుణ్ణి. నువ్వు చెప్పుకోవటం కాదు నేను అడిగేది. నేను యేసు ప్రభు బిడ్డను, నేను యేసు ప్రభువుని నమ్ముకున్నాను, నేను రక్షించబడ్డాను, నువ్వు చెప్పటం కాదు. నిన్ను గురించి ఆయన చెప్పాలనేది నా ఆలోచన. అబ్రహాముని గురించి ఆయనే చెప్పాడు, నేను అబ్రహాము దేవుడను, నేను ఇస్సాకు దేవుడను, నేను యాకోబు దేవుడను అని. నీ గురించి అక్కడ నా పేరుంటే ఎంత బాగుండో అనుకుంటాను నేను ఒక్కోసారి. ప్రభువా, నన్ను గురించి అయినా ఒక్కసారైనా నువ్వు చెప్తే బాగుంటుందయ్యా, నేను ఫలానా కరుణాకర దేవుడను అంటే నన్ను బట్టి ఆయనకు ఘనత రావాలి, నన్ను బట్టి ఆయనకు హెచ్చింపు రావాలి, నన్ను బట్టి ఆయన్ని ప్రజలు గౌరవించాలి. అలా నేను బ్రతకాలి ప్రభువా నీ కోసం. నేను నీ కోసం అలా బ్రతకటం ద్వారా ప్రభు నా దేవుడు, నా ప్రభు. నిజంగా మన ప్రభు అలాగా మన గురించి చెప్తే ఎంత ధన్యులు అమ్మా, నిజంగా ఎంత ధన్యులు. ఈరోజైనా ఎక్కడి నుంచి అయినా ప్రయత్నం చేద్దాం. ప్రభువా, నా పేరు చెప్పాలను. ఎవరి పేరు చెప్పాలా? అబ్రహాం పేరు చెప్పావు. ఎందుకు చెప్పావంటే అబ్రహాం పేరు, ఇస్సాకు పేరు ఎందుకు చెప్పాడో మనం లేఖనాల్లో ధ్యానిద్దాం తర్వాత. అయితే నాకు టైము చాలదు కనుక ఈరోజు అబ్రహాం వరకే నేను ధ్యానం చేస్తాను. దేవుని చిత్తం అయితే ఇస్సాకు గురించి సాయంత్రానికి ధ్యానం చేస్తాను. మరలా దేవుని చిత్తం అయితే యాకోబు గురించి ఎందుకు వాళ్ళ పేర్లు చెప్పాడు దేవుడు, ఎందుకు వాళ్ళ దేవుణ్ణి అన్నాడు, మిగిలిన వాళ్ళ దేవుణ్ణి అని ఎందుకు అనలేదు? అసలు వాస్తవంగా సృష్టిలో మొదట సృష్టించబడింది ఎవరు? ఆదాం పేరు ఎందుకు చెప్పుకోలేదు? ఆదాం తర్వాత నీతిమంతుడు ఎవరు? నోవాహు పేరు కూడా చెప్పుకోవాలా దేవుడు? నోవాహు పేరు చెప్పలేదు, ఆదాం పేరు చెప్పలేదు.
ఆ తరువాత తరములో తాను ఏర్పరచుకున్న అబ్రహాం పేరు, ఇస్సాకు పేరు, యాకోబు పేరు చెప్పి నేను అబ్రహాము దేవుడను. ఏంటి ప్రభు ఏళ్లలో ఉన్న గొప్ప క్వాలిటీస్ ఏంటి? అవి నాలో కూడా ఉండాలయ్యా. అబ్రహాము గురించి నువ్వు చెప్పావంటే, నువ్వు ఆయన దేవుడు అని నువ్వు చెప్తున్నావంటే ఈ అబ్రహాంలో ఉన్న క్వాలిటీ ఏంటి, ఈ ఇస్సాకులో ఉన్న క్వాలిటీ ఏంటి, ఈ యాకోబులో ఉన్న క్వాలిటీ ఏంటి? అది నాకు కావాలి ప్రభు. నేను కూడా అలాగ బ్రతకాలని నేను ప్రార్థన చేసుకుంటాను. మన పాట కూడా పాడుతూ ఉంటారు మీరందరూ. అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను, నాకు సాలిన దేవుడవు యేసయ్య. మీరు పాట విన్నారు? వినలేదు ఎప్పుడు? నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా. ఏంటో ఆ క్వాలిటీ. నేను కొన్ని కామన్ క్వాలిటీస్ కూడా చూపిస్తాను, దయచేసి చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 9వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 9వ వచనం. విశ్వాసమును బట్టి అతడును అతనితో ఆ వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు, యాకోబు అనువారును అన్యుల దేశములో ఉన్నట్టుగా పరవాసులుగా ఉన్నారు. అది వాళ్ళ భూమే, దేవుడు వారికి వాగ్దానం చేసిన భూమి. దేవుడు అన్నాడు, ఇదిగో ఈ భూమిని నీకు, నీ సంతానానికి స్వాస్యంగా ఇస్తున్నాను అన్నాడు. దేవుడు వాగ్దానం చేశాడు. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు, మాట తప్పేవాడు కాదు. మొన్న ఎప్పుడు అట్ట అన్నాను కానీ ఇప్పుడు కుదరదు అనేవాడు ఆయన కాదు. అసలు ఆయన లక్షణాలు అట్లాంటివి కాదు మనకు. అందుకే దేవుడికి మనకు చాలా తేడా ఉంటుంది. మొన్న అట్ట అన్నాను కానీ అన్నా కుదరదన్నాను. ఎప్పుడు? గంటలు గడవక ముందే, రోజులు కూడా కాదు, మళ్ళీ గంట గడవక ముందే అంటాం అన్నమాట. అంటే మనము మాట తప్పువారము, మన ప్రభు ఎన్నడూ మాట తప్పేవాడు కాదు. ఆయన ఎన్నడూ మాట తప్పేవాడు కాదు, మాట మార్చేవాడు అంతకంటే కాదు. ఆయన వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగి, నీకు ఇస్తానన్నాడు అంతే. ప్రభువా ఇస్తానన్నావు కాబట్టి దేవా, ఇది మా భూమి కాబట్టి దేవా పర్మనెంట్గా బిల్డింగ్ కట్టుకుంటాను అనలేదంట. అక్కడ కూడా వాళ్ళు పరదేశులుగానే ఉన్నారంట. అంటే అక్కడ కూడా వాళ్ళు ఎలా ఉన్నారంటే ఫారినర్స్ లాగే ఉన్నారని. అంటే ఫారినర్స్కి వీసా ఉంటుంది, 6 నెలల తర్వాత ఖచ్చితంగా వాళ్ళు తిరిగి వెళ్ళాల్సిందే. మనం బయటికి వెళ్ళిన 6 నెలల తర్వాత తిరిగి ఇండియాకి రావాల్సిందే, లేకపోతే లోపల జైల్లో పెడతారు. అంటే కొంచెం ఉద్యోగం చేసుకుంటారు, తర్వాత పొడిగించుకుంటే తప్పదు. కానీ ఖచ్చితంగా విజిటింగ్ వీసా 6 నెలలు మాత్రమే. 6 నెలలు ఎక్కడ ఉండాలి? వీళ్ళు లైఫ్ లాంగ్ వాళ్ళు ఫారినర్స్గా వాళ్ళ వాగ్దాన భూమిలో ఉన్నారు. ఎందుకు అట్లా ఉన్నారో, ఎందుకు ఇల్లు కట్టుకోలేదో, ఎందుకు బిల్డింగులు కట్టుకోవడానికి డబ్బులు లేవేమో అంటారా? అవే వాళ్ళు చాలా ఆస్తివారులు. అబ్రహాము మహారాజులాగా ఉన్నారని హేతుకుమారులు చెప్పారు. 23వ అధ్యాయంలో ఆదికాండంలో అన్నారు వాళ్ళు, అయ్యా అబ్రహాం నువ్వు మా మధ్య మహారాజులా ఉన్నావయ్యా, నీ సంపద, నీకున్న ఆస్తి, నీకున్న పనివాళ్ళు, నీకున్న బంగారము, వెండి ఎంత ఉందంటే ఒక మహారాజుకున్న ఆస్తి నీకుందయ్యా అన్న. మరి ఎందుకు బిల్డింగ్ కట్టుకోలేదు? ఎందుకు బిల్డింగ్ కట్టుకోలేదంటే 10వ వచనం. ఎలాగనగా దేవుడు దేనికి శిల్పి నిర్మాణకుడై ఉన్నాడు, పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము అబ్రహాము దృష్టి అంతా కూడా దేవుడు కట్టించే పట్టణంలో ఉండాలి అంతే. ఇక్కడ మనం బిల్డింగ్ కట్టుకోవడానికి ఉంటే కట్టుకోండి, తప్పని నేను అంటలేదు. కానీ వాక్యం కూడా మనం ఇల్లు కట్టుకోవటం తప్పని ఎక్కడ చెప్పట్లా. కానీ కట్టినా సరే దృష్టి అంతా ఎక్కడ ఉండాలి? దృష్టి అంతా
దేవుడు నిర్మించే పట్టణం మీద పెట్టుకున్నాడు. ఎంత కోటీశ్వరుడు, ఎంత ఆస్తిపరుడు, బిల్డింగ్ల మీద బిల్డింగ్లు కట్టగలిగిన అబ్రహాము, ఈయన కనుదృష్టి అంతా కూడా దేవుడు నిర్మించే పట్టణంలో ఉండాలి. దేవుని ఆశ కూడా అదేనంట. దేవుని ఆశ ఏంటంటే మనం ఇక టెంపరీ, మన లైఫ్ మనం ఎక్కడ ఉండాలంటున్నాడు, మనం అక్కడ ఉండాలన్నాడు. మన లైఫ్ అంతా అక్కడ ఉండాలి. అందుకనే నరులారా తిరిగి రండి అని, తిరిగి రండి అంటే ఏంటంటే పంపించింది నేనే, రమ్మంటుంది కూడా. ఎందుకు రమ్మంటున్నావయ్యా అంటే మోషే అన్నాడు 91 కీర్తనలో, ప్రభువా తరతరముల వరకు మాకు నివాస స్థలము, మేము ఇక్కడ పర్మనెంట్ కాదయ్యా, మా నివాస స్థలము నీవే, ఎప్పటికీ తరతరములకు. ప్రభువా తరతరముల వరకు మాకు నివాస స్థలము నీవే కనుక నువ్వేమంటున్నావో తెలుసా, రండి వెనక్కి అంటున్నావు. ఎప్పుడు రమ్మంటాడో తెలియదు. బిల్డింగ్ సగంలోనైనా రమ్మనవచ్చు, పునాదులు వేసినప్పుడైనా రమ్మనవచ్చు. వేయండి పునాదులు, మంచి ఇల్లు కట్టండి, అయితే మీ కనుదృష్టి మాత్రం ప్రభువు నిర్మించే తరతరములు ఉండే ఆ పట్టణం మీదే మీరు దృష్టి ఉంచాలి. అబ్బా, అంటే నా ఆశ ఏంటంటే అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను అని ప్రభువు చెప్పటంలో ఉద్దేశం ఏంటంటే వాళ్ళ కనుదృష్టి, వాళ్ళ ఆశలు, వాళ్ళ కోరికలు భూ సంబంధంగా లేవు. వాళ్ళ ఆలోచన అంతా కూడా ఇంత ఆస్తి ఉన్నా, ఇంత బంగారం ఉన్నా, ఇంత వెండి ఉన్నా మనం అక్కడికి వెళ్ళాలి అనే ఉద్దేశమేనంట వాళ్ళ ముగ్గురు. అందుకని దేవుడు అన్నాడు, అందుకు నేను అబ్రహాము దేవుడు, నా దగ్గర ఉండాలనే ఆశ వాళ్ళకు ఉంది, నాతో ఉండాలనే కోరిక వాళ్ళకు ఉంది. నేను వాళ్ళకి ఆస్తి ఇచ్చా, వాళ్ళకి వెండి ఇచ్చా, వాళ్ళకి బంగారం ఇచ్చా, వాళ్ళకి సర్వ సంపదలు ఇచ్చా, పని వాళ్ళని ఇచ్చా. ఆదికాండము 14వ అధ్యాయంలో తీయని అవసరం లేదు. అబ్రహాము దగ్గర అలవరచబడిన పనివారు యుద్ధానికి వెళ్తున్నారు. అప్పుడే ఎంతమంది అన్నారు? 300 మంది అలవరచబడిన పనివాళ్ళు, అంటే యుద్ధం చేయగలిగిన నైపుణ్యత కలిగిన పనివాళ్ళు 300 మంది ఉన్నారట. అసలు పనివాళ్ళ సంగతి పక్కన పెట్టి యుద్ధం చేయగలిగిన పనివాళ్ళే 300 మంది అంటే మిగిలిన పనివాళ్ళు, పనులు చేసే పనివాళ్ళు ఎంతమంది చూడండి. ఎంత ఆస్తిపరుడు అయినా సరే తన ఉద్దేశం, తన చూపు భూమి మీద లేదు. ఇది దేవుడిచ్చిందే ఈ భూమి, అయినా సరే నేను ఇక్కడ వాడిని. ఎంతమందికి ఉందో ఈ ఆలోచన, అన్నయ్య ఎట్టయినా సరే అప్పు అయినా చేసి ఇల్లు కట్టాల్సిందేనన్నయ్య. ఎందుకో అమ్మా, పర్మనెంట్ కాదు కదా, మనం స్థిరం కాదు కదా. ఎందుకు అనుకుంటున్నారు అట్లాగా? ఎందుకు అనుకుంటున్నారు అంటే ఉద్యోగాలు వదిలిపెట్టమని కాదు నా ఉద్దేశం, ఇల్లు కట్టొద్దని కాదు నా ఉద్దేశం. కానీ కట్టుకోండి, కానీ ఉద్యోగాలు చేయండి, జీవించండి భూమి మీద. బట్ మీ ఆశ అంతా కూడా ఎట్లా ఉండాలి? అబ్రహాము ఆశలాగా, ఇసాకు ఆశలాగా, యాకోబు ఆశలాగా. వాళ్ళ గురించి చూపించాలంటే చాలా టైం. అబ్రహాము గుడారం వేశాను అని ఉంది 12వ అధ్యాయం 26వ అధ్యాయంలో ఇస్సాకు గుడారము వేశాను అని ఉంది. 34వ అధ్యాయంలో యాకోబు తన గుడారమును వేశాను. అంటే అధ్యాయాలన్నీ నేను చూపించట్లేదు. వాళ్ళు ఎందుకు గుడారాలు వేశారంటే ఈ గుడారాలు టెంపరీ, భూమి మీద మా నివాసం స్థిరమైంది కాదు, మేము అక్కడి వారిమి, మేము అక్కడికి వెళ్ళాలి, దేవుడు మాకు ఇది వాగ్దానం చేసి ఇచ్చినా సరే. ఇప్పుడు మనం అనుకోవాల్సింది ఏంటంటే దేవుడు మనల్ని భూమి మీదకు పంపించినా సరే మనం ఎక్కడ వారిమి? అక్కడ వారి. ఆలోచన చేశారా ఎప్పుడన్నా? మనం ఎక్కడ వారము కాదు, ఇది స్థిరము కాదు, స్థిరమైనది కాదురా ఈ లోకము, చిరకాలము ఉండదు ఈ భోగము. పుట్టిన మనమంతా గిట్టుట కాయమురా, ఒట్టి మాట కాదురా, గట్టిది దేవుని మాట. యేసంటే ఎవ్వరో తెలుసుకో, యేసు మార్గమందు నీవు నడుచుకో. తెలుసా ఎంతమందికి ఈ పాట తెలుసు? పాట అయ్యా, యేసంటే ఎవ్వరో
తెలుసుకో, స్థిరమైనది కాదుర ఈ దేహము, చిరకాలము ఉండదు ఈ భోగము. అందుకని హెబ్రీ పత్రిక 11:13 చదువుతున్నాను. ఇప్పుడు చూడండి. వీరందరూ దూరం నుండి చూసి వందనము చేసి తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమనై ఉన్నామని ఒప్పుకొని, అది చచ్చిపోబోయే ముందు దాకా కూడా ఎళ్ళలో ఏముంది? విశ్వాసం ఉంది. అదే కావాలి అసలు మనిషిలో ఉండాల్సింది, విశ్వాసమే. పౌలు గారు కూడా చచ్చిపోతా అన్నాడు, నా విశ్వాసమును కాపాడుకుంటుని. వీళ్ళు చచ్చిపోయేంత వరకు ఏముంది వీళ్ళల్లో? అప్పుడు అన్నయ్య, అప్పుడు ఏందో తెలియదు కానీ భలే విశ్వాసం ఉండేవాడు నేను. ఇప్పుడు ఏమైంది? రాను అన్నయ్య ఏడ పనులు, పిల్లలు, ఇల్లు కట్టుకోవటం, ఉద్యోగం చేసుకోవటం, విశ్వాసంలో కొద్దిగా తగ్గుతున్నాను. ఎందుకంటే దీని మీద మనసు ఉంది. ఎక్కడ ఇంటి మీద, ఉద్యోగం మీద, ఈ ఆస్తుల మీద, వీటి మీద మనసు ఉండటం వలన రాను ఏమవుతుంది? విశ్వాసం. వాళ్ళంట మేము పరదేశులు అంటే ఇందాక చెప్పా కాదు, ఫారినర్స్ అని అర్థం. మనం అందరం కూడా ఫారినర్స్. మీరు వాళ్ళని తెల్లవాళ్ళని మా ఫారినర్స్ వచ్చారు అనబాకండి. మనం కూడా ఫారినర్స్మే ఈ ఈ లోకానికి అనుకుంటున్నారేమో. మనం ఎవరు మీరు చెప్పండి, ఇంగ్లీష్లో చెప్పండి. ఫారినర్స్. మనం ఎంత అనుకుంటే కొంచెం తృప్తిగా ఉందంటారా? అన్నా కాకపోయినా కానీ తృప్తిగా ఉందని. నువ్వు అవ్వకపో, నువ్వు ఈ లోకానికి శాశ్వతం కాదు, నువ్వు ఈ భూమి మీద పరదేశివి. అబ్రహాం, ఇస్సాకు, యాకోబులు వీరందరూ కూడా మేము ఈ లోకంలో పరదేశులమని చెప్పి విశ్వాసము గలవారై మృతి. చివరి వరకు దేవుని మీద విశ్వాసం సన్నగిల్లలేదు వాళ్ళకి. నీ విశ్వాసం సన్నగిల్లుతుందా? తగ్గిపోతుందా నీ విశ్వాసం? రాను తగ్గుతున్నావా? రాను సంవత్సరం అన్న జీతం పెరగలేదన్న అంటాడు అనమాట. ఎందుకు? సంవత్సరం పెరగంగా ఏం పెరగాలంట? విశ్వాసము. దాని గురించి అసలు ఆలోచనే లేదు. అన్న పోయిన సంవత్సరం విశ్వాసంలో కొంచెం ఇట్లున్నాను, ఇప్పుడు బాగా పెరిగానన్న అనడం. జీతం పెరగలేదన్న. విశ్వాసంలో పెరగబోయే ముందు జీతం తర్వాత అనేది అదే పెరిగిద్దండి. అది ఏముందన్నా, విశ్వాసంలో పెరగాలి. మనం ఎందులో పెరగాలి? ఈ సంవత్సరం ఎంత విశ్వాసం ఉందో వచ్చే సంవత్సరానికి ఎంత అవ్వాలి? వయసు పెరుగుతుందా లేదా? వద్దన్నా కానీ పెరుగుతుంది. నేను ఎంత తగ్గించాలన్నా అది పెరగతానే ఉందన్నా. అందుకని నీకు ఏం చేస్తా రంగేస్తున్నానన్నా. ఏం చేస్తున్నాడన్న? కనపడకూడదు, వయసు పెరుగుతుందన్న, అందుకని రంగు. అబ్బా అంటే కనపడాలని తగ్గించుకోవాలి. అది కాదు, నువ్వు ఎంత తగ్గించుకోవాలన్నా నీ వయసు పెరిగిపోతూ ఉంటుంది. అందులో కాదు నువ్వు పెరగాల్సింది, జీతంలో కాదు నువ్వు పెరగాల్సింది, ఆస్తిలో కాదు నువ్వు పెరగాల్సింది. నువ్వు పెరగాల్సింది విశ్వాసంలో. వారు చచ్చిపోయేంత వరకు విశ్వాసము గలవారై మృతి. అది వాళ్ళు జాగ్రత్తగా వినండి. వాళ్ళ కామన్ పాయింట్ ఏంటో తెలుసా? వాళ్ళ ముగ్గురి కామన్ పాయింట్, అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల కామన్ పాయింట్, దేవుడు దేనికి శిల్పియో నిర్మాణకుడో ఆ పట్టణం కొరకే ఎదురు చూశారు. ఒకటి, భూమి మీద ఉన్నంత వరకు వాళ్ళు పరదేశులుగానే ఉన్నారు, యాత్రికులుగానే ఉన్నారు. తర్వాత విశ్వాసము గలవారై మృతి పొందారు. ఇప్పుడు వద్దాం 16వ వచనం. అయితే మరి శ్రేష్టమైన దేశం అంటే ఇదే దేశము. ప్రభు ఇచ్చిన దేశం శ్రేష్టమైన దేశమే. దాని గురించి ద్వితీయోపదేశకాండ గ్రంథంలో మోషే చెబుతాడు, దేవుడు మీకు శ్రేష్టమైన దేశం ఇచ్చాడు. ఇది పాలు తేనెలు ప్రవహించు దేశం. ఇందులో మీకు ఏ రోగం ఉండదు. ఇది మంచి కాయలు కాసే దేశం. బంగారం ఉంది, రాగి ఉంది, ఇత్తడి ఉంది, ఇనుము ఉంది, అగాధ జలములు ఉన్నాయి, సముద్రం ఉంది, అన్నీ ఉన్నాయి మీకు. ఇది శ్రేష్టమైన దేశం. అంటే ఈ దేశం కాదయ్యా, మరి శ్రేష్టమైన దేశం అంటున్నాడు అక్కడ. అబ్బా, వాళ్ళ ఆశల్లా దేని మీద ఉంది చూడండి. అక్కడేమన్నాడు? వారు మరి శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును
కోరుతున్నారు. అందుచేత తాను వారి దేవుణ్ణని అనిపించుకొనుటకు దేవుడు వారిని గూర్చి వాళ్ళని బట్టి సిగ్గుపడలేదంట. దేవుడు వాళ్ళని బట్టి సిగ్గుపడలేదంట. అందుకే ధైర్యంగా చెప్తున్నాడు, నేను అబ్రహాం దేవుడను, నేను ఇస్తాను. మన పిల్లోడు తప్పు చేశాడు అనుకోండి, మన బంధువులు ఎవరన్నా తప్పు చేశారు, అలా మీ బంధువులు ఎటు చేసి వాడు మా బంధువే కాదా, ఎందుకు ఎందుకు మనం చెప్పుకోవడానికి చాలా సిగ్గుపడతాం. అదే ప్రధానమంత్రి ఎన్ని తప్పులైన చేయండి, ఆయన పెద్ద హోదాన్ని బట్టి మా బంధువు అండి సరిగ్గా పరిపాలన చేయటం లేదు అన్నారు అనుకో, చేయకపోతే ప్రధానమంత్రి మా బంధువు అండి అంటే ఆ గొప్పతనం చూస్తాం. దేవుడు వాళ్ళల్లో తప్పు లేదు కనుక వారిని గురించి వారి దేవుడనని చెప్పుకోవడానికి సిగ్గు పడలేదు. ప్రియులారా, మిమ్మల్ని అందరినీ ప్రేమతో అడుగుతున్నా, నిన్ను గురించి ఎప్పుడన్నా దేవుడు తల ఎత్తుకుంటున్నాడా, తల దించుకుంటున్నాడా? నీ ప్రవర్తనను బట్టి, నువ్వు నడిచే విధానాన్ని బట్టి, నువ్వు మాట్లాడే విధానాన్ని బట్టి, నీవు చూసే చూపులను బట్టి, నువ్వు ఆలోచించే ఆలోచనలను బట్టి, నీ హృదయ అంతరంగాన్ని బట్టి దేవుడు తలెత్తుకొని ధైర్యంగా నేను ఫలానా వారి దేవుణ్ణి అంటున్నాడా, లేకపోతే సిగ్గుపడుతున్నాడా దేవుడు? రోమాపత్రికలు అన్నాడు, మిమ్మల్ని బట్టియే కదా అన్ని జనుల మధ్య నా నామము, మీ ప్రవర్తన బట్టియే కదా, మీరు మాట్లాడే విధానాన్ని బట్టే కదా, మీరు మందిరానికి వస్తున్నారు, దేవుని సంఘానికి వస్తున్నారు, సహవాసంలో కలుస్తున్నారు, కానీ బయటికి వెళ్ళిన తర్వాత మీరు ఎలా ఉంటున్నారు, మిమ్మల్ని బట్టియే కదా నా నామం దూషించబడుతుంది. మిమ్మల్ని బట్టి నేనేం చేస్తున్నాను, సిగ్గుపడుతున్నాను. మిమ్మల్ని బట్టి నేను సిగ్గుపడుతున్నాను. ప్రభు నామాన్ని మనం ఎప్పుడూ సిగ్గుపరచకుండా మన ప్రవర్తన ద్వారా, మన మాటల్లో, మన చూపుల్లో, మన క్రియల్లో, మన ఆలోచనల్లో, మన తలంపుల్లో, మన నడవడికలో, మన జీవితంలో ప్రభు మనల్ని చూసి తల ఎత్తుకోవాలి, అలా ప్రవర్తించాలి. వారిని గూర్చి వారి దేవుడునని చెప్పుకొనుటకు, అనిపించుకొనుటకు దేవుడు సిగ్గుపడ. అందుకనే ధైర్యంగా నేను వారి దేవుడను, వారు సజీవులు. వారు ఎవరు చెప్పండి? సజీవులు వారు. నేను వారి దేవుడను, నేను సజీవుడను. నిజంగా నిన్ను బట్టి నన్ను బట్టి ప్రభు గర్వపడాలని నేను ఆశపడుతున్నా. ప్రభు తన లేఖనాల్లో ఒక మాట చెప్పాడు, భూమి మీద ఎవడు నన్ను ఒప్పుకొనునో వానిని పరలోకమందు నా తండ్రి ఎదుటను, నా దూతల ఎదుటను వానిని ఒప్పుకొందును అన్నాడు. అంతవరకు బాగుంది. రెండో మాట అన్నాడు, నన్ను గురించి ఎవడు సిగ్గుపడునో, ఎవడు తలదించుకొనునో, యేసు ప్రభు బిడ్డలని చెప్పుకోవడానికి ఎవడు అధైర్యపడునో, సిగ్గుపడునో, భయపడునో వానిని బట్టి పరలోకమందు నా తండ్రి ఎదుట, దూతల ఎదుట నేను, అంటే మనల్ని బట్టి సిగ్గుపడతాడంట దేవుడు. దేవుడు సిగ్గుపడేటట్టు బ్రతుకుదామా? దేవుడు ధైర్యంగా మనల్ని బట్టి తలెత్తుకునేటట్టు జీవిద్దామా లోకంలో? ఇది మనకు ఒక ఛాలెంజ్. ఆలోచన చేయండి. ప్రభుని నమ్ముకున్నాం, దేవుని సన్నిధికి వస్తున్నాం, ఆరాధన చేస్తున్నాం, వాక్యం చదువుతున్నాం, ప్రార్థన చేసుకుంటున్నాం. మనలను బట్టి దేవుడు తల ఎత్తుకుంటున్నాడా, తల దించుకుంటున్నాడా? ఇది పరలోకంలో కూడా అంతే ఉంటుందంట. పరలోకంలో కూడా మనం వెళ్ళగానే వచ్చాడా నీ బిడ్డ, లోకంలో ఎట్టబడితే అట్ట బతికాడు అనగానే దేవుడు తన తల దించుకుంటాడు అని ఉందండి వాక్యం. అది వాస్తవం. ప్రియులారా, ఆలోచన చేద్దాం. సరే, నాకు టైం అయిపోతుంది కనుక అబ్రహాం దగ్గరికి వెళ్దాం ఇక. రైట్, 26వ అధ్యాయం ఆదికాండం. ఆదికాండం 26వ అధ్యాయం 5వ వచనం. ఆదికాండం 26వ అధ్యాయం 5వ వచనం. ఏలయనగా చాలు, అంత ఒక్క మాట చాలు. ఇస్సాకుతో చెబుతున్నాడు, నేను ఎందుకు అబ్రహాము దేవుడిని అన్నానంటే, ఇస్సాకు నేను అబ్రహాం దేవుడిని ఎందుకు అన్నానో తెలుసా? 26వ అధ్యాయం ఇస్సాకుతో చెప్తున్నాడు ఆ మాట.
ఏలయనగా అబ్రహాము నా మాట విన్నాడు. నా మాట విన్నాడు. ఈ విషయం నాకు చాలా సంతోషం వేసిద్దండి. అసలు దేవుని మాట వినడం ఎంత శ్రేష్టమైన సంగతం. దేవుడు గర్వపడేది ఎక్కడో తెలుసా? మనం కూడా గర్వపడేది ఎక్కడో తెలుసా? మా అబ్బాయి అండి ఇంజనీర్ చదివాడండి, వాడు డాక్టర్ నా మాట చెబుతాడండి, నాకు ఎంత సంతోషమో తెలుసా? హే పోవద్దమ్మా బయటకంటే పోడు, నా బిడ్డ వాడు డాక్టరు, వాడు ఇంజనీరు, అయినా నా మాట గర్వంగా చెప్పుకోవా? ఏం చెప్తామన్నా, అసలు ఇంటికి వీడు 3వ తరగతి, ఈడెవడు 3వ తరగతి, పొమ్మంటే పోడే స్కూల్కి, ఏడిపించుకు తింటున్నాడు అన్న. ఏం చేస్తాడు? ఏడిపించుకు తింటున్నాడు. ఆ తండ్రికి ఎంత సంతోషమో కదా. ఏది నవ్వుతున్నారు మీరందరూ? సంతోషంగా చెప్తాడు ఆ తండ్రి, అంత దుఃఖపడతా చెప్తాడు. ఇప్పుడు దేవుడు అబ్రహాం గురించి చెప్తూ, అబ్రహాము నా మాట విన్నాడు, అది నాకు కావాల్సింది అన్నాడు. సమూయేలుతో, ఒకడు బలులు అర్పించుట కంటే మాట వినుట, బలులు ఇవ్వడం కాదు గొప్ప సంగతి, అర్పణలు ఇవ్వడం కాదు, కానుకలు ఇవ్వడం కాదు, దట్ ఈజ్ సెకండరీ. ఒకడు బలులు అర్పించుట కంటే మాట వినడం. ఎంతమంది దేవుని మాట వినటానికి పరిగెత్తుతున్నారు? ఈరోజు మందిరంలో వాక్యం చెబుతారు అని పరిగెత్తున్నారా? ఆరాధనకు రాకపోతే అడుగుతారని పరిగెత్తున్నారా? కూడికి రాకపోతే అన్నోళ్ళు ఏంది బ్రదర్ నిన్న రాలేదు అంటారని పరిగెత్తున్నారా? నిజంగా దేవుని మాటలు వినటానికి వస్తున్నారా? దేవుని మాటలు వినటానికి రావు. ఇక్కడ ఎవరి నుంచో అని చెప్పిన ఆ మాటలు వింటుంటే అవి దేవుని మాటలు, ఆయన మాటలు కాదు. చెప్పేవారి మాట, ఇక్కడ నేను నిలబడ్డా, నీ నా మాటలు కాదు, ఈ దేవుని మాటలు మీకు ప్రకటిస్తుంది. ఈ దేవుని మాటలు ఈ శ్రేష్టమైనవి, ఈ వింటే చాలు మనం ఎంత ధన్యులమో, ఎంత ధన్యులమో, జీవితం ఆనందం అయిపోతుంది. నా మాట విన్నాడు అబ్రహాం, అది నాకు చాలా సంతోషాన్ని ఇస్తుంది. ఇస్సాకు నీకెందుకు చెబుతున్నానో గుర్తుపెట్టుకో, నువ్వు ఆయన కొడుకువి. అబ్రహాము నా మాట విన్నాడు అని చెబుతున్నాడంటే అర్థం ఏంది? ఇస్సాకుకి నువ్వు కూడా వినాలని. అదే దేవుడు ఎంత తెలివిగలవాడు. దేవుడు చాలా తెలివిగలవాడు అండి. ఒకనాడు అన్నాడు అంట, ఏం తెలివి దేవుడిది, ఏం తెలివి అన్నాడు. దేవుడు చాలా తెలివిగలవాడు అన్నాడు. ఏం తెలివి చూడు, ఈ రాగి చెట్టు చూడు, రాగి చెట్టు ఇంత పెద్ద చెట్ట, ఇంత కాయలు పెట్టాడు. ఎంత కాయలు? అసలు చెట్టు ఇంత పెద్దది, కాయలు ఎంత కాయలు పెడతాడా? పుచ్చకాయలు గుమ్మడికాయలు చూడు, అవి కింద అల్లుకుంటాయి. ఇంతలో కాయలు పెట్టాడు. ఆడికేమో ఇంతలో కాయ పెట్టాడు, ఇంత పెద్ద చెట్టుకి ఇంత కాయ పెడతాడా? ఏం తెలివి దేవుడు అంటున్నాడు. ఆనంగల్ని పొడుగుంగల్ని ఎడబడిందంట కాయ, అడగల్ని వేసి కూర్చున్నాడు. అమ్మో దేవుడు చాలా తెలివిగలవాడు. ఇప్పుడే ఆ గుమ్మడికాయ అక్కడ ఉంటే, ఏ గుమ్మడికాయ? ఈ గుమ్మడికాయ కనుక నిజంగా నేను అన్నట్టుగా అక్కడ ఉంటే, నేను పడుకొని ఉన్నాను కదా, అక్కడ చూస్తున్నాను కదా, అది వచ్చి ఏడపడిద్దా, ముఖం మీద పడిద్దా? అంత ఎత్తు నుంచి పడి ఉంటే నా ముఖం పగిలిపోయి ఉండేది. దేవుడు చాలా తెలివిగలవాడు అన్నాడంట. ఎప్పుడు? అనుభవంలోకి వస్తే కానీ దేవుడు తెలివి మనకి అర్థం కాదు. దేవుడు చాలా తెలివిగలవాడు. ఇస్సాకు నీకెందుకు చెప్తున్నాను తెలుసా? మీ నాన్న నా మాట విన్నాడని. నువ్వు కూడా నా మాట మీ నాన్న విన్నట్టు వినాలి, మీ నాన్న విన్నట్టు వినాలి, అది నాకు కావాలి. మాట వినడం శ్రేష్టం. 40వ కీర్తన 6వ చరణం, 40వ కీర్తన 6వ చరణం. బలులనైనను నైవేద్యమునైనను నువ్వు కోరుటలేదు. అసలు దానికి దీనికి లింక్ ఏంటండి? నువ్వు బలులు అర్పణలు కోరట్లేదయ్యా, అంతవరకు ఆ మాట వరకు బాగానే ఉంది. నాకు చెవులు ఇచ్చేవయ్యా అంటే అర్థమైంది. ఎందుకు ఈ చెవులు? 2 పెట్టాడంట. ఎందుకు 2 పెట్టాడంటే ఒకటి వినటానికి, రెండోది విన్నది వదిలేయడానికి అన్నాడంట ఒక ఆయన.
ఎన్నో వదిలేయటానికా? ఏ చెవులో నుంచి అయితే దేవుని మాటలు బయటికి వెళ్తున్నాయో ఆ చెవుకి మంచి దూది పెట్టేసేయండి. ఏ చెవి వెళ్తుంది బయటికి? కానీ ప్రభు అంటున్నాడు, చెవి గలవాడు వినుగాక అన్నాడు. అయ్యా బలు కోరట్లేదయ్యా, నువ్వు బలులు నైవేద్యాలు నీకు అక్కర్లేదయ్యా, నువ్వు చెవులు ఇచ్చావు, అది చాలయ్యా, నీ మాట వింటే చాలయ్యా. బలి అర్పించడం కంటే మాట వినుట శ్రేష్టం. ప్రియులారా, దేవుడు ఆయన మాట వినాలనే ఆయనకు ఆశ. ఆయన ఆశల్లో అదే. అబ్రహాము నా మాట విన్నాడు. టైం అయిపోయింది, కరెక్ట్గా 10 అయ్యింది. 2 సందర్భాలు చెప్పి నేను 5 నిమిషాల్లో ముగిస్తాను. మీలో చాలామందికి అంటే టిఫిన్ చేయకుండా వచ్చి ఉంటారు అనుకుంటున్నాను. మనుషుడు రొట్టె వల్ల మాత్రమే కాదు కానీ అన్నాడు ప్రభు. నేను కాదు అన్నది, ప్రభు అన్నాడు. కాబట్టి మనం దాని వైపు చూస్తున్నాం ఇప్పుడు కదా. ఓకేనా? నువ్వు ఎంతన్నా చెప్పన్నా లోపల మాత్రం కొంతమంది ఇంజిన్ స్పీడ్గా ఉందన్నా అన్నాడు. ఎంత స్పీడ్ ఉన్నా సరే ఏం చేయాలి? స్పీడ్ బ్రేకర్ వచ్చినప్పుడు కంట్రోల్ చేయాల్సిందే. రైట్, ఓకే. అబ్రహాము దేవుని మాట వినెను. సూక్ష్మంగా 2 సందర్భాలు జ్ఞాపకం చేస్తాను. నంబర్ 1, 12వ అధ్యాయం ఆదికాండం 12వ అధ్యాయము. మొదటి నుంచి చదువుతున్నాను. యెహోవా, నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొద్ద నుండి తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నీ తండ్రి ఇంటి నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ దేశము నుండి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము అన్నాడు. 4వ వచనం. యెహోవా అతనితో చెప్పిన ప్రకారం అబ్రాహాము వెళ్ళాను. మొదటి వచనం వెళ్ళుము అన్నాడు. 4వ వచనం అంటే దేవుడు ఏదైతే చెప్పాడో, ఇటు ఉత్తర దిక్కెళ్ళు, దక్షిణ దిక్కెళ్ళు, పడమర దిక్కెళ్ళు అంటలా, నేను నీకు చూపించే దేశం అన్నాడు. అంతే. ఎటు పొమ్మంటావు అనే ప్రశ్న కూడా, ఏ దిక్కు నువ్వు చూపిస్తున్నాను అంటున్నావు, ఏ దిక్కు వెళ్ళమంటావు? డైరెక్షన్ కూడా లేదు. హెబ్రీ పత్రికలో రాశాడు, తాను ఎరుగకయే అన్నాడు. దేవుడు చూపించే దేశం తెలియదు ఎటు పోవాలో. అప్పట్లో బయలుదేరటం అంటే మామూలుగా తనకి గొర్రెలు అవన్నీ ఉన్నాయి, అవన్నీ తీసుకొని పోతూ ఉండాలి. వాటికి మేత ఎక్కడ, నీళ్ళు ఎక్కడ, వాటిని కట్టేయటం ఎక్కడ పెట్టాలి అయ్యేం పట్టించుకోవాలి. అబ్రహాం వెళ్ళు అన్నాడు, వెళ్ళాడు. అది దేవుడు కోరుకుంటున్న నీ నుంచి నా నుంచి ఏంటంటే, నేను చెప్పానంటే అది చేయటమే. అది మనకు చాలా డౌట్లు వస్తాయి. అసలు చదువుకున్న వాళ్ళకి ఇంకా ఎక్కువ డౌట్లు వస్తాయి అంట. చదువుకున్న వాళ్ళే నయమంట, ఏదైనా తక్కువగానే ఇట్ట అంటారంట. కాదు, చదువుకున్న వాళ్ళు ఏదైనా తొక్కారనుకో, ఏదో తొక్కుంటానంట అంటారంట. చదువుకున్న వాళ్ళు ఇదేంటి, ఏం తొక్కాను నేను, ఫస్ట్ దాన్ని మళ్ళీ ఏలుకి, ఆ ఏలుకు తీసుకొని మళ్ళీ ఎక్కడికి తేవాలా? మనకి చాలా డౌట్లు దేవుని మీద. ఎటు పొమ్మంటావు, ఏం చేయమంటావు అని. ప్రియులారా, అవసరం లేదు. దేవుడు ఇది చెయ్యి అన్నాడు అనుకోండి, చేయటమే మన పని. అందుకనే గర్వంగా దేవుడు చెప్తున్నాడు, అబ్రహాము హీ హ్యాస్ లిజన్డ్ మీ, ఆయన నా మాట విన్నాడు. ఆయన నా మాట విన్నాడు. అబ్రహాం ఒబేడ్ మీ. నిజంగా మనలో ఇది ఉందా? దేవుని మాట వినడం ఎంత శ్రేష్టమో తెలుసా? దేవుని మాట వినడం, ఆయన చెప్పింది చేయడం ఎంత శ్రేష్టమో తెలుసా? ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. అబ్రహాము దేవుడు చెప్పినట్టు వెళ్ళాను. 22వ అధ్యాయం నేను ముగిస్తున్నాను. 22వ అధ్యాయం మొదటి వచనం. జరిగిన తరువాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఎట్లనగా అబ్రహామా అని పిలువగా, చిత్తం ప్రభువా నేను. అప్పుడు ఆయన, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించి ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి
అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒక దాని మీద దహన బలిగా అతన్ని అర్పించమని చెప్పాను. తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిదకు గంత కట్టి తన పనివారులు ఇద్దరి కుమారుడు ఇస్సాకును వెంట పెట్టుకొని దహన బలి కొరకు కట్టెలను చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటికి ఇందాక వెళ్ళడం అదొక వెళ్ళడం, ఇప్పుడు వెళ్ళడం. ఈ వెళ్ళడంలో చాలా త్యాగం ఉందండి. ఈ వెళ్ళడంలో తన ఏకైక కుమారుడు, లేక పుట్టిన కుమారుడు, ముద్దు కుమారుడు, నవ్వు కలిగించిన కుమారుడు, విధేయుడైన కుమారుడు, ఎంత ప్రేమించిన కుమారుడు. దేవుడే చెప్పాడు, నీవు ప్రేమించిన ఇస్సాకును అన్నాడు. ఎంత ప్రేమించాడు ఆ కుమారుణ్ణి. లేక పుట్టిన కుమారుడు, వాగ్దానం ద్వారా పుట్టిన కుమారుడు, వృద్ధాప్యంలో తన శరీరము మృతతుల్యం అయినప్పుడు పుట్టిన కుమారుడు. ఇప్పుడు ఈ కుమారుడిని బలి ఇవ్వడానికి వెళ్ళాలని. అయినా సరే 3వ వచనం చివరి లైన్లో అబ్రహాము వెళ్ళెను. దేవుడిది వద్దు అంటే వదులుకోగలవా? ఇలా చెయ్యి అంటే చేయగలవా? అబ్రహాము చేశాడు. అందుకని దేవుడు అన్నాడు, నేను అబ్రహాము దేవుడను. నేను చెప్పినట్టు చేశాడు. అది అంతే. అది ఎంత ఇబ్బందికరమైనా, అది ఎంత బాధ అయినా, అది ఎంత నష్టమైనా నేను చెప్పినట్టు చేశాడు అబ్రహాం. ఆ అబ్రహాము తను ప్రేమించిన కుమారుడైన ఇస్సాకును తీసుకొని వెళ్ళడం దేవుడు చూచి ఆశ్చర్యపడి, ఆయన తన సొంత కుమారుడు, తాను ప్రేమించిన ఏకైక అద్వితీయ కుమారుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని మన కొరకు బలి ఇవ్వడానికి భూలోకానికి పంపించాడు. ఒక మానవుడు తాను ప్రేమించిన కుమారుణ్ణి నాకు ఇవ్వడానికి వెనుక తీయలేదు కనుక నా కుమారుణ్ణి సర్వలోక క్షేమం కొరకు, అనేకుల రక్షణ కొరకు, అనేకుల పాప పరిహారం కొరకు, అనేకులు పాపము నుంచి విడుదల పొంది నీతి రాజ్యంలో చేరడం కొరకు నా ప్రియ కుమారుణ్ణి నేను, అందుకనే అద్వితీయ కుమారుణ్ణి మనకు అనుగ్రహించను అన్నాడు. యోహాను సువార్త 3:16లో దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్యజీవం పొందినాడు. ఆయన ఒక మానవుడు ఇంత త్యాగానికి పూనుకుంటే నేనెందుకు చేయకూడదు అనుకున్నాడు దేవుడు. ఛాలెంజ్ చేయబడ్డాడు దేవుడు. అందుకని అబ్రహామును బట్టి గర్వపడుతున్నాడండి దేవుడు. దేవుని కోసం నువ్వు ఇవ్వడానికి ఏదైనా ఇష్టపడుతున్నావా? వద్దు అన్నది వదులుకోవడానికి ఇష్టపడుతున్నావా? చేయమన్నది చేయడానికి ఇష్టపడుతున్నావా? ఒకవేళ అలా చేయలేకపోతే నిన్ను బట్టి దేవుడు తలదించుకునేవాడుగా ఉన్నాడు, సిగ్గుపడేవాడుగా ఉన్నాడు. నువ్వు ఆయన మాట వినటానికి ఇష్టపడుతున్నావా? ఆయనకు లోబట్టడానికి ఇష్టపడుతున్నావా? ఆయన మాటకు విధేయత చూపడానికి ఇష్టపడుతున్నావా? ఖచ్చితంగా దేవుడు నిన్ను దీవిస్తాడు. అబ్రహామును అన్నాడు, నీవు నా మాట వినినందున నిన్నేం చేస్తున్నాను? నిన్ను ఆశీర్వదించడమే కాదు, నీవు లోకంలో ఉన్న జనాలందరికీ ఆశీర్వాదంగా చేస్తున్నాను నిన్ను అన్నాడు. అందుకే దేవుడు ఆయన పేరు చెప్పుకున్నాడు. నీ పేరు నా పేరు చెప్పుకుంటాడు దేవుడు. నిన్ను బట్టి నన్ను బట్టి ధైర్యంగా తలెత్తుకునేటట్టుగా బ్రతుకుదాం. ఆయన నామాన్ని ఒప్పుకుందాం, ధైర్యంగా ఉందాం. మనం ఈ లోకంలో పరదేశం అని జ్ఞాపకం పెట్టుకుందాం. ప్రభువు మన కొరకు రాజ్యం సిద్ధం చేస్తున్నాడని గుర్తుపెట్టుకుందాం. ఆయన మన కొరకు వచ్చి ప్రాణం పెట్టడమే కాదు, ఆయన అన్నాడు, నేను వెళ్ళి మీ కొరకు స్థలము సిద్ధం చేస్తున్నాను. నేనుండే స్థలంలో మీరు ఉండలాగా మరలా వచ్చి మిమ్మల్ని తీసుకొని వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగినవాడు, పరిశుద్ధుడు, పాపము లేనివాడు, నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టినవాడు. ఆయన్ని హృదయపూర్వకంగా అనుసరిస్తూ ఆయన మాట వింటూ లోబడుతూ ముందుకు సాగుదాం. ప్రభు ఈ మాటలను మన కొరకు దీవించునుగాక. ప్రభునందు ప్రియులారా, మన ప్రియ ప్రభు రక్షకుడునైనటువంటి యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ సందేశంలో మీ ఆధ్యాత్మిక జీవితానికి ఎంతో మేలుకరంగా, దీవెనకరంగా, మీరు ఆత్మీయంగా బలపడుటకు సహాయకరంగా ఉన్నాయని ఆశిస్తున్నాం. ఇంకను అనేక సందేశములు వినుటకు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ పరిచర్య నిమిత్తమై ఇంకను ప్రార్థించగలరని మనవి.